నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ స్వీట్. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శివస్వాములపై లాఠీ చార్జికి దారి తీసిన పరిస్థితులు మరోసారి పునరావృతం కాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి కోరారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని వినాయక ఘాట్ వద్ద ఉన్న వరసిద్ధి వినాయక స్వామి సమావేశ మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు టీసీ మద్దిలేటి, రాష్ట్ర మీడియా కన్వీనర్ మాలగి భానుప్రకాష్, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కోశాధికారి సందడి మహేష్, జిల్లా కార్యదర్శి ఈపూరి నాగరాజు, జిల్లా కోశాధికారి తుంగ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో శివస్వాములపై జరిగిన లాఠీచార్జిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 14 రోజులు అటవీ మార్గంలో ప్రయాణానికి గాను కేవలం 7 రోజులు మాత్రమే అటవీ శాఖాధికారులు శివస్వాముల పాదయాత్రకు అనుమతులు ఇచ్చారని, ఇందులో స్పర్శ దర్శనం కేవలం 5 రోజులు మాత్రమే ఇవ్వటం, ఈ తక్కువ సమయంలో స్పర్శ దర్శనం చేసుకోవాలని శివభక్తులు ఆతృత పడటంతో ఈ పరిస్థితికి కారణమైందని తెలిపారు. దీనికి తోడు ఈ ఏడాది విపరీతంగా శివస్వాముల సంఖ్య పెరిగిందని, ఈ రద్దీని అంచనా వేయటంలో వివిధ శాఖల అధికారులు విఫలమయ్యారని తెలిపారు. పాదయాత్రగా బయలుదేరిన భక్తుల సంఖ్యను ముందుగానే దేవస్థానం అధికారులు అంచనా వేసినట్లయితే ఈ పరిస్థితి ఉత్పన్నం అయ్యేది కాదని తెలిపారు. ఒక్కసారిగా వేలాది మంది శివభక్తులు శ్రీశైలం చేరుకోవడంతో క్యూ లైన్లలో ఉద్రిక్తత ఏర్పడిందని, ఇలాంటి సమయంలో తొక్కిసలాట జరగకుండా సమయస్ఫూర్తితో ఉండాల్సిన పోలీసులు భక్తులపై అసహనంతో లాఠీచార్జికి పాల్పడ్డారన్నారు. ఆత్మకూరు డివిజన్ పరిధిలోని పోలీసు సిబ్బంది మాత్రమే పరిమిత సంఖ్యలో విధుల్లో పాల్గొనడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని, ఇది పోలీసుల వైఫల్యంగా భావిస్తున్నామని తెలిపారు. రానున్న కాలంలో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ముందు ఎప్పుడు కూడా 10-14 రోజులు ఉండేవాళ్ళు. అటువంటిది ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంటు వారం రోజులు 7 రోజులకు మాత్రమే ఈ యొక్క నడకదారి ఉంటుందని వాళ్ళు చెప్పడం, దాని తర్వాత ఈ పోలీసు విభాగం మరి ఎవరు చేసినారో కానీ గత కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న పాదయాత్ర దాని రోజులు తగ్గేయడం, దానికి ఈ యొక్క భక్తులందరూ కూడా స్పర్శ దర్శనము ఆ 5 రోజులు మాత్రమే 3 రోజులు మాత్రమే అని ఉంటుంది అని చెప్పడము, అది ప్రచారం జరగడంతో మాలధారులందరూ కూడా ఒక్కసారి స్పర్శ దర్శనం కోసం ఈ టైం అయిపోతే పోదని వాళ్ళందరూ వెళ్ళడం, అందరూ ఒకేసారి, అంటే ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. దీన్ని వీళ్ళు పోలీసు విభాగం కానీ దేవాలయ అధికారులు కానీ ఆ యొక్క ఎంతమంది వస్తారనేది ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా, దానిని ఆలోచించకుండా ఈ విధంగా వేలాది మంది వచ్చినారు, వాళ్ళను మేము కంట్రోల్ చేయలేకపోయినామని చెప్పడము శోచనీయం. కానీ ఈ బాధ్యత దేవాలయ అధికారులు అలాగే పోలీసు విభాగం కూడా ప్రతి సంవత్సరము ఈ యొక్క శ్రీశైల దేవస్థానం జరిగే ఈ యొక్క శివరాత్రి మహోత్సవానికి పకడ్బందీగా కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశాలు జరుగుతాయి. ఆ సమావేశాలు జరిగినాయా లేదో కూడా తెలియదు. దాంట్లో హిందువులను కూడా రప్పించాల్సిన అవసరం ఉంటుంది. అది ఏం లేకుండా వాళ్ళు చేసినారో లేదో తెలియదు, వాళ్ళ అవగాహన చేసుకున్నారో పెంచుకున్నారో అసెస్మెంట్ చేసినారో లేదో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వేలాది మంది రావడము, ఆ వచ్చిన దానికి ఎటువంటి సహాయ సహకారాలు అందించకుండా విపరీతంగా వాళ్ళందరిపైన దాడి చేయడం అనేది చాలా శోచనీయం. మరి మహాపుణ్యక్షేత్రమైన జ్యోతిలింగేశ్వర శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి సన్నిధిలోనే ఈరోజు భక్తులకు రక్షణ కరువైందని చెప్పేసి మనం అందరం కూడా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు దేశవ్యాప్తంగా 4 మూలల నుండి శ్రీశైలానికి భక్తులు చేరుకునేట కోసము చేరుకుంటున్నారు. మరి ఈ విషయము గత అనేక సంవత్సరాలు కూడా మరి ప్రభుత్వము అనేక సార్లు సమావేశాల్లో
పెట్టి మరి భక్తులకు ఏ విధంగా వసతులు కలిగించాలి, ఏ విధంగా రక్షణ కలిగించాలి, మరి భక్తులను క్యూ లైన్లో ఏ విధంగా పాటించాలి అనే ఆలోచన చేసేది. అలాంటిది ఇప్పుడు మరి ఈ ప్రభుత్వంలో ఎందుకు అది విఫలమైందో ప్రభుత్వ యంత్రాంగం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మనం చూస్తూ ఉన్నట్లయితే శివభక్తుల పైన మరి పోలీసు వారు దాడి చేయడము ఎంతవరకు సమంజసమని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. మాత్రంతో 10,000 మంది రావాల్సిన చోట 1,00,000 మంది శివస్వాములు ఆ క్షేత్రానికి రావడం జరిగింది. అంతేకాకుండా ఆలయ కమిటీ యొక్క లోపం ఏంటంటే క్యూ లైన్లో వేచి చూస్తున్న శివస్వాములకు కనీస వ్యవస్థ, నీళ్లు, తర్వాత ఏదైనా అల్పాహారము, శౌచాలయాలు, ఇవన్నీ ఏమీ ఏర్పాట్లు ముందస్తుగా ఆలోచన చేయకుండా జరగడం వల్లే ఈ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ముందస్తుగా ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అందరితో ఒకసారి మాట్లాడి చర్చించి ఒక నిర్ణయం తీసుకొని ఈ వ్యవస్థను చేసి ఉంటే బాగుండేది. అలా జరగకపోవడం వల్లే ఈ అనర్థానికి కారణం. ఏది ఏమైనా శివస్వాములపై పోలీసులు జులుం చేయడం అన్నది చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. కర్నూలు నగరంలో మసీదులను అభివృద్ధి చేయడంతో పాటు సౌకర్యాల కల్పనకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్ అన్నారు. నగరంలోని కొత్తపేట పోలీస్ లైన్ మసీద్ కమిటీ ప్రతినిధులు ఆయనను కలిసి సన్మానించారు. నగరంలోని కొత్తపేట పోలీస్ లైన్ మసీదు కమిటీ ప్రతినిధులు రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్ను కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు షేక్ యూనస్ బాషా, కార్యదర్శి ఖాజా బాషా, ట్రెజరర్ జిఎండి ఇస్మాయిల్, సభ్యులు షేక్ యాసిన్, అబ్దుల్ గఫూర్, సయ్యద్ అహ్మద్, హుస్సేన్, జావీద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ నగరంలో ఎంతో చరిత్ర ఉన్న పోలీసు లైన్ మసీదు కమిటీకి సమర్థులైన కమిటీ సభ్యులను నియమించారని తెలిపారు. కర్నూలు నగరంలోనే ఉన్న మసీదులను సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు సౌకర్యాలను కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముందుకు సాగుతున్నారన్నారు. ముఖ్యంగా కొత్తపేటలోని పోలీస్ లైన్లో ఉన్న మసీదుకు ఎంతో చరిత్ర ఉందని, ఈ మసీదు అభివృద్ధికి కమిటీ ప్రతినిధులు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఈ మసీదును మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ఈ మసీదుకు సంబంధించిన 1 ఎకరా 50 సెంట్ల స్థలాన్ని సర్వే చేయించి మసీదుకు పూర్తిగా వినియోగించే విధంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. అలాగే మసీదుకు అనుబంధంగా ఉన్న దుకాణాలను కూడా సర్వే చేయించి వాటి ఆదాయాన్ని మసీదు అభివృద్ధికి వినియోగిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మసీదు కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. టీజీ భరత్ గారు అన్ని మసీదులకు మంచి కమిటీలు వేసి, గతంలో వీళ్ళు కేర్ టేకర్ కమిటీగా ఉండి దాదాపు ఎకరా ల్యాండ్ వేరే వాళ్ళు వేరే విధంగా ఉపయోగిస్తుంటే దాన్ని సర్వే చేపించి వీళ్ళు ఉమీద్ పోర్టల్లో ఎక్కించి కాపాడన్నారు. ఈ కమిటీ వాళ్ళే ఇది చేయడం జరిగింది టీజీ భరత్ గారి సపోర్ట్తో. సో ఇంకొకటి ఏమంటే అక్కడ టోటల్గా ఉన్న ఆస్తులన్నీ ఒక చెప్పాలంటే షాప్స్ అన్నీ ఎట్లా అంటే అట్లా వాడుకోవడం జరిగింది గతంలో. కానీ ప్రెసిడెంట్ యూనిస్ గారు మరి వైస్ ప్రెసిడెంట్ వాళ్ళ మెంబర్స్ అందరూ దాన్ని కూడా సర్వే చేసి నంబరింగ్ వేయడం జరిగింది. ఆ నంబరింగ్ వల్ల పర్టికులర్గా ఈ లొకేషన్స్ని మనము ఫైండ్ అవుట్ చేసి వీళ్ళు దాన్ని పోర్టల్లో ఉమీద్ పోర్టల్లో ఎక్కించి దాన్ని వచ్చే రెంట్స్ ఏమున్నాయి, ఒక్కొక్క షాపు ఎన్ని స్క్వేర్ ఫీట్లు ఉన్నాయని ఒక డెప్త్లో చేయడం జరిగింది. టోటల్గా టీజీ భరత్ గారితో వీళ్ళు డిస్కస్ చేసి అక్కడ ఉన్న విషయాలని అన్నీ, ఎందుకంటే అది ఒక హిస్టారికల్ మాస్క్, కొన్ని 50-60 ఏళ్లతో ఉన్న మాస్క్ అది. సో దానికి ఇప్పుడు మళ్ళా జీవం పోస్తున్నారు వీళ్ళు. అలాగే ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ వర్క్స్ కూడా వీళ్ళు చేపట్టారు. వజుఖానాల్లో ఎండ ఉండడం వల్ల అక్కడ షెడ్ కోసం కూడా వీళ్ళు వక్ బోర్డుకి లెటర్ రాసి దాన్ని కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. వసతులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తులకు వీళ్ళందరూ పనులలో నిమగ్నమైనారు. వీళ్ళకందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కర్నూలులో మాస్కులు అన్నీ డెవలప్ అవుతున్నాయి. టీజీ భరత్ గారు అన్ని మంచి కమిటీలు వేశారు.
ఇప్పుడు చూస్తుంటే మీరు మా రోజా మాస్క్ అనుకోండి, లైన్కి మసీద్ అనుకోండి, దర్వేష్ ఖాద్రి అనుకోండి, అక్కడంతా పెద్ద పెద్ద పిల్లర్స్, పెద్ద పెద్ద ఆర్చులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. తమ కళాశాలలో ఫార్మసీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉద్యోగాల కల్పనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మైపూర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజకుమార్ అన్నారు. ఈ మేరకు నగరంలోని మైపూర్ ఫార్మసీ కళాశాలలో ఒమేగా ప్లేస్మెంట్స్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏ క్యాంపులో ఉన్న మైపర్ ఫార్మసీ కళాశాలలో ఒమేగా క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ను ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒమేగా సంస్థ ప్రతినిధి మనోజ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు మెడికల్ కోడింగ్ యొక్క ప్రాముఖ్యత, అలాగే దాని ద్వారా ఏ విధంగా జాబ్స్ గ్రోత్ ఉన్నది తెలియచేశారు. అలాగే జాబ్ రోల్స్ ఉన్నవారికి ఏ విధమైనటువంటి అవకాశాలు ఉంటాయన్న దానిపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి 40 మంది విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సెలెక్ట్ చేసుకున్న వారికి ఆఫర్ లెటర్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ స్టెల్లా సతీష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఉద్యోగాలకు ఎంపికైన తమ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రాజ్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కాసర్ల సురేష్, ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రశాంత్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. క్యాంపస్ డ్రైవ్ అనేది జరిగింది. ఒమేగా హెల్త్ కేర్ మెడికల్ కోడింగ్ సంబంధించి క్యాంపస్ డ్రైవ్ అనేది జరిగింది. దీంట్లో 80 మంది పిల్లలు పార్టిసిపేట్ చేయగా 35 మంది పిల్లలు ఉత్తీర్ణులయ్యారు. దీంట్లో ఇంటర్వ్యూకి వెళ్ళి ఉద్యోగాలు సాధించారు. మెడికల్ కోడింగ్ సంబంధించి మన కాలేజీలో చాలా విషయాలను మేము ఇక్కడ చేసి ఉన్నాము. ఇంటర్న్షిప్ అని గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించాము. గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లలు పేషెంట్స్ దగ్గర నిజంగా డైరెక్ట్గా ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. అండ్ ఫార్మకో విజిలెన్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో సర్టిఫికేషన్ పొందారు. ఇలా ఇంటర్న్షిప్స్, సర్టిఫికేషన్స్ అండ్ మన కళాశాలలో స్పెషల్గా వీటికి సంబంధించి ఈ మెడికల్ కోడింగ్ సంబంధించి కోచింగ్ ఇవ్వడం ద్వారా ఈ విషయాలన్నింటినీ బట్టి పిల్లలు మంచిగా నేర్చుకొని ఈ ఉద్యోగాలను తెచ్చుకున్నటకు ఉపయోగించుకున్నారు. గత నెల 29వ తేదీ నగరంలోని సంతోష్ నగర్లో జరిగిన బంగారు నగర చోరీకి సంబంధించి కేసులు చేర్చి 2 నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు 7 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామని 4వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ విక్టమ్ సింగ్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో 4వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ విక్రమ్ సింహ మాట్లాడుతూ జనవరి 29వ తేదీ సంతోష్ నగర్లో నివాసం ఉంటున్న ల్యాబ్ టెక్నీషియన్ మద్దిలేటి నివాసంలో జరిగిన బంగారు నగల చోరీ కేసును ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. జనవరి 29వ తేదీ ల్యాబ్ టెక్నీషియన్ మద్దిలేటి నివాసంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటికి కన్నం వేసి దాదాపు 14 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేయటంతో పాటు అడ్డు వచ్చిన మద్దిలేటి భార్య లక్ష్మీదేవి, ఆమె కూతురుని గాయపరిచిన సంఘటనపై కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు సమగ్రంగా విచారణ జరిపామని తెలియచేశారు. ఇందులో భాగంగా తనతో పాటు ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి, కానిస్టేబుళ్లు మురళీధర్, లక్ష్మీనారాయణ ప్రత్యేక బృందంగా ఏర్పడి ఈ చోరీ ఘటనను సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఛేదించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా చోరీకి పాల్పడిన మారేడుపల్లికి చెందిన బిజినమైన రఘు, అలాగే సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన టమాటార్ శివసింగ్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 7 తులాల బంగారు ఆభరణాలను, నేరానికి ఉపయోగించిన టీవీఎస్ మోటారు సైకిల్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. తాము అదుపులోకి తీసుకున్న నిందితులపై గతంలో అనేక కేసులు నమోదు అయినట్లు గుర్తించామన్నారు. అలాగే బంగారు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చోరీలు పెరిగే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు తమ నివాసంలో ఉండే బంగారును జాగ్రత్తగా ఉంచుకోవాలని కోరారు. కర్నూలు పట్టణ ప్రజలందరికీ పోత్తం పోలీసు వారి విజ్ఞప్తి. ₹1 పెట్టి ఇల్లు నిర్మించుకున్నప్పటికీ మనం నాశరకమైన తలాలు వాడటం వల్ల వాటిని దొంగలు 3 సెకండ్లో రాడ్ ఉపయోగించి దాన్ని బ్రేక్ చేసుకోగలుగుతున్నారు. మీ ఇంట్లో మీరు లేనప్పుడు ఎంటర్ అవుతున్నారు. చాలా సులభ పద్ధతిలో మీ యొక్క బీరువాలను కూడా బ్రేక్ చేసి వాళ్ళు ఈ విలువైనటువంటి వస్తువుల్ని, బంగారాలను ఎత్తుకెళ్ళిపోతున్నారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించాలి. మన యొక్క నిర్లక్ష్యమే వారికి పెట్టుబడి, దొంగలకు ఆదాయం. చాలా ధీమాగా వాళ్ళు ఎక్కడ పోయినా కూడా బీగాలు పలుగుట్టి బీరువాలో దొంగతనం చేసుకోవచ్చనే ధీమాతో అన్ని చోట్ల కూడా చేస్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ప్రజలందరూ కూడా మీ యొక్క బంగారు వస్తువుల్ని అంత సులభంగా వారికి దొరికే విధంగా మీరు ఎక్కడ కూడా పెట్టకూడదు. మన యొక్క నిర్లక్ష్య వైఖరి వాళ్ళకు పెట్టుబడిగా మారుతా ఉంది దొంగలకు. దాన్ని దృష్టిలో ఉంచుకొని
భద్రపరచుకోండి. నాసిరకమైన తాళాల ప్లేస్లో సాంకేతికతను ఉపయోగించుకొని అలారం క్లాక్స్ కానీ లేకపోతే ఇన్ఫ్రారెడ్ రేస్ ఉపయోగించుకొని దొంగలు ఎవరైనా ఇంట్లో ఎంటర్ అయినా కూడా అలారం సిస్టమ్ వచ్చే విధమైనటువంటి సాంకేతిక పరికరాలు మనకు అందుబాటులో చాలా ఉన్నాయి. సో దయచేసి వాటిని మీరు మీ యొక్క ఇళ్లకు భద్రపరుచుకునే విధంగా ప్రయత్నించుకోండి. పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి పరికరాలు కూడా కాదు, అవి మనకు చాలా బడ్జెట్లో దొరికేటువంటి పరికరాలే. కాబట్టి దయచేసి పెరుగుతున్న బంగారు ధరలను దృష్టి పెట్టుకొని మీరు ఎప్పుడూ కూడా అజాగ్రత్తగా ఉండకండి, నిర్లక్ష్యంగా ఉండకండి. వాటిని సరైన పద్ధతిలో ఇవి వాళ్ళ సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.